డిజిటల్ బ్యాంకింగ్ మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు యూజ్ అయ్యేటువంటి ఫెసిలిటీస్. ఎన్ఈఎఫ్టి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. దీన్ని మినిమం లేదా మ్యాక్సిమం రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు, ఎంత అమౌంట్ అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది ట్రాన్స్ఫర్ చేయడానికి బెనిఫిషియరీ యొక్క అకౌంట్ నెంబర్ మరియు బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం ఉంటుంది. ప్రతి బ్యాంక్కి దాని ఛార్జెస్ డిఫరెంట్ ఉంటుంది. అదేవిధంగా ఇది బ్యాచెస్ లోపల ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. యూజువల్గా 30 minutesకి ఒక బ్యాచ్ ఉంటుంది. ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఇన్స్టెంట్గా రియల్ టైమ్ ఫెసిలిటీస్ లోపల ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. యూజువల్గా ఈ ఆర్టీజీఎస్ అనేది హెవీ వాల్యూ ట్రాన్సాక్షన్కి యూజ్ అవుతుంది. ఐఎంపిఎస్ ఇది ఇమ్మీడియట్గా ఫండ్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి యూజ్ అవుతుంది, కానీ కేవలం ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ మాత్రమే చేయొచ్చు. మొబైల్ బ్యాంకింగ్ త్రూ కూడా చేయొచ్చు, కాదంటే ఎంఎంఐడి నెంబర్ బ్యాంక్ ఇచ్చేటువంటిది మనకి తెలిసి ఉండాలి. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇది వర్చువల్ పేమెంట్ అడ్రస్ త్రూ ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ ఫెసిలిటీ 24/7 ఉంటుంది. యూస్ చేయాలంటే యూపీఐ ఎనేబుల్డ్ యాప్ మరియు బ్యాంక్ యొక్క డీటెయిల్స్ లాగిన్ చేయడానికి కావాలి.